ప్రజా సంకల్పం కోసం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న పేర్కొన్నారు. కాకినాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తిలు పాల్గొన్నారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ ను ఎమ్మెల్సీ, కూడా చైర్పర్సన్, వైకాపా నగర అధ్యక్షురాలు ముగ్గురు కలిసి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నాయకులు కర్రి చిన్నబాబు, రావూరి వెంకటేశ్వరరావు, నల్లబిల్లి సుజాత, బాబీ, నిర్మల్ జైన్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటూ, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మహిళా సాధికారత గురించి మాట్లాడేవారు తప్ప మహిళా సాధికారతను చూపించలేదు. కానీ మన వైఎస్ఆర్సీపీ పార్టీలో, ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళలను ముందు నడిపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని తెలియజేసుకుంటూ, అందరికీ ఈరోజు మన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మన కాకినాడ నగరాభివృద్ధిలో కానివ్వండి, లేకపోతే ప్రజల సంక్షేమాన్ని అందించే కార్యక్రమంలో కానివ్వండి, ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడింటికి పెద్దపీట వేసి మన కాకినాడలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న మనం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కాకినాడ పట్టణ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది.